హైదరాబాద్ రోడ్లు గుంతలమయంగా మారాయి. అడుగుకో గుంతతో వాహనదారులకు ఇబ్బందులు తప్పట్లేదు. 10 రోజుల వ్యవధిలోనే సిటీలో 10,000కు పైగా గుంతలు ఏర్పడినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు సైతం పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని రోడ్లు గుంతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ప్రధాన రోడ్డు మార్గాలతో పాటు అంతర్గత రోడ్లు ఎక్కడికక్కడ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేదు. సిటీలో ఎక్కడ చూసుకున్నా కూడా గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద వాహనదారులకు ఇబ్బందులు తప్పట్లేదని చెప్పొచ్చు. రైట్ నౌ నేను ప్రస్తుతం టోలీ చౌకీ దగ్గర ఉన్నాను. సో టోలీ చౌకీ దగ్గర రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో అంతర్గత రోడ్డు మార్గాలు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. సో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు దాదాపు 10,000 చోట్ల గుంతలు ఏర్పడినట్లు జీహెచ్ఎంసీ అధికారులే చెబుతున్నటువంటి పరిస్థితి. సో గుంతలు ఏర్పడినటువంటి ప్రాంతాల్లో మరమ్మతుల పనులు చేయకపోవడంతో ఇటు నిత్యం కూడా అధ్వానంగా మారినటువంటి రోడ్ల మీద వాహనదారులు అయితే సర్కస్ ఫీట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఆ సిచ్యువేషన్ చూద్దాం, ఇక్కడ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందనేది. సో మొత్తం కూడా గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద ఇటు వాహనదారులు అయితే పూర్తిగా ఎక్కడికక్కడ కూడా అవస్థలు పడుతున్నారు. చూడొచ్చు, పూర్తిగా అధ్వానంగా రోడ్లు మారాయి. ప్రతి చోట కూడా అడుగడుగున గుంతతో ఇటు వాహనదారులకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. సిటీలో మొత్తం కూడా దాదాపు 10,000 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే అందులో మనము చూడొచ్చు దాదాపు అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఇటు ఉప్పల్ కానివ్వండి, అంబర్పేట కానివ్వండి, రామంతపూర్ కానివ్వండి, టోలీ చౌకీ, గోల్కొండ, దాంతోపాటు ఏదైతే ఇటు నాంపల్లి, మల్లేపల్లి రూట్ కానివ్వండి, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 కానివ్వండి. సో ప్రతి ఏడాది దాదాపు రోడ్ల కోసమే ఏదైతే హైదరాబాద్ నగరంలో 1000 కోట్లను ఇటు జీహెచ్ఎంసీ కేటాయిస్తుంది. అలాంటిది సిటీలో ఇంత పెద్ద మొత్తంలో జీహెచ్ఎంసీ రోడ్ల మరమ్మతుల కోసం, కొత్త రోడ్ల కోసం కేటాయిస్తూ ఉంటే రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రోడ్డు कैसे ఎట్లున్నాయి రోడ్డు? रोड तो बहुत खराब है, आने जाने की बहुत परेशानी जारी है. अब किसको बोलने और नहीं बोलने कुछ मतलब नहीं है और फायदा भी नहीं है. हैदराबाद में कहा भी देंगे पूरा खोजाला है और पूरे गड्ढे भी लेंगे आपको. कहां से कहां तक है रोड? ये टोली चौकी के आगे तक है. जी చూడొచ్చు, ఇక్కడ అంటే ఈ మార్గం మొత్తం కూడా ఇదే విధంగా రోడ్లు ఉంటాయని కూడా చెప్తున్నారు. సో ఈ రోడ్ల మీద వెళ్ళాలంటే మాత్రం వాహనదారులకైతే ఇబ్బందులు. చూడొచ్చు, వెహికల్స్ అన్ని కూడా ఏ స్థాయిలో మొత్తం షేక్ అయిపోతున్నాయో, ఊగిపోతున్నాయో. సో పూర్తిగా ఇలాంటి రోడ్ల మీద వెన్నుపూసలు కూడా పూర్తిగా అరిగిపోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రోడ్లు ఎట్లున్నాయి? From the last 3 years, this same condition is happening. No one is taking care of here. Okay. The concerned MLA, the authority, the corporator, no one is taking care of. Even the GHMC is not taking care of. Several letters has been sent to the concerned authorities. Okay. Please, से कहां तक है रोड? see, these are just some patches that are happening. And also there is illegal encroachment happening on this road and no one is taking any of it on this. Please try. అంటే చూడొచ్చు, మనము ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 3 ఏళ్ళుగా ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇలాంటి రోడ్ల మీద రావాలంటే అంటే ముఖ్యంగా ఇటు వర్షం కురిస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పొచ్చు. సో స్థానికంగా జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఈ రోడ్లు అయితే బాగలేవని చెప్తున్నారు. చూస్తున్నాం కదా, ఇది సిచ్యువేషన్. ఈ మొత్తం కూడా ఇలాంటి రోడ్ల మీద పరిస్థితి ఏ విధంగా? రోడ్ कैसे जबरदस्त दिख रहा नहीं. कहां से कहां तक है पूरे? ये टोली चौकी बकवास, पूरा बकवास है. गड़े गड़े जिंदगी गड़े పూరే. సో చూడొచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే గుంతలు అయితే కనిపిస్తున్నాయని అయితే వాహనదారులు అయితే చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి. సో నగరంలో దాదాపు అనేక ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అయితే పూర్తిగా దెబ్బతింది. సో ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పూర్తిగా గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద ఇటు వాహనదారులు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. సో ప్రధానమైనటువంటి రోడ్డు మార్గాలతో పాటు అంతర్గత రోడ్డు వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో ఇటు వాహనదారులకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పొచ్చు. సో దీని మీద మాత్రం ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతు చేయవలసినటువంటి అవసరం ఉందనే చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.